నమస్తే. నేను మీ తేజ. రీసెంట్‌గా ఉప్పల్లో ఒక మహిళ ఒక బిడ్డకి యాసిడ్‌ని పట్టించింది. అంటే తాగిపిచ్చింది. ఇది చాలా వైరల్ అయింది. పైగా ఆ బిడ్డకి ఆమె పిన్ని వరుస అవుతుంది. అంటే కక్షతో ఇదంతా కూడా చేసింది. అంటే రాను రాను ఎందుకు ఇలా తయారవుతున్నారు? గతంలో కూడా ఇటువంటిదే మనం జగిత్యాలలో కూడా చూసాం. ఒక బిడ్డని తీసుకెళ్ళి వేరే ప్రాంతానికి హత్య చేసిన ఘటన. సో, అంటే ఎందుకు ఒకరిపైన ఉన్న కక్షని బిడ్డల పైన చూపిస్తున్నారు? రైట్. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. సో ఇటీవల కాలంలో చూసుకుంటే ఇటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. జగిత్యాల ఒకటి, రీసెంట్‌గా ఉప్పల్లో డైరెక్ట్‌గా యాసిడ్ పట్టించింది ఆ అబ్బాయికి. ఎలా చూడాలి మేడం అసలు ఈ ఘటనని? ఇది ఒక కుటుంబ పెద్దకి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఎలా చూసుకోవాలి అనే దాని దగ్గర అతని తప్పు ఇది. ఈ పిల్లవాడి తాత ఇది తప్పు. ఇప్పుడు అతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు. ఒకే ఇంట్లో ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళకిద్దరు పిల్లలు పుట్టారు, వీళ్ళకిద్దరు పిల్లలు పుట్టారు. నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళు. నువ్వు ఎలా ఉండాలి తాత అనేవాడివి? అందరితో ఈక్వల్గా ఉండాలి. లేకుండా ఏం చేశాడు, ఈ పిల్లోడిని అతిగా ప్రేమించాడు, అతిగా ముద్దు చేసేవాడు. అసలు ఇక ఆ ప్రేమని చూసే వాళ్ళకి కళ్ళలో నిప్పులు పోసుకుంటాయంటారే. ఇప్పుడు ఆ పిల్లోడి తల్లికి చాలా సంతోషంగా ఉండొచ్చు, కానీ అదే ఇంట్లో ఇంకో పిల్లోడికి కూడా ఇదే హక్కు ఉంది ఆ తాత దగ్గర నుంచి. పోనీ వీడు ఏదైనా పెద్దోడయ్యి ఆ రెండో వాడు మరీ ఎదవయ్యి వాడు ఏదైనా యాంటీ సోషల్ పర్సనాలిటీగా తయారైతే తాతకు కోపం వచ్చిందన్న అర్థం ఉంది. చిన్న పిల్లలు వాళ్ళు అందరినీ సమానంగా చూడాలా లేదా? చూడకుండా ఈ పిల్లవాడి పేరు ఏకంగా పచ్చబట్టు పొడిపించుకున్నాడంట బాబు పేరు. అయితే ఇప్పుడు అలా అని ఆ తల్లి ఇలా చేయడం కరెక్ట్ అని నేను సమర్థించట్లా. మనం ఎప్పుడు కూడా ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు సమస్య మూలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ అమ్మాయి అలా చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఆమె నేరస్తురాలైంది. ఎట్లా నేరస్తురాలు అవుతుందంటే, అదే ఒక వేరే వాళ్ళకి పట్టించింది పెద్దవాళ్ళకి పట్టించింది అనుకోండి, మేజర్లకి, అది హత్యా ప్రయత్నం కింద వస్తుంది. అదే ఇప్పుడు బాలల హక్కుల చట్టం ప్రకారం చూసుకుంటే పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆవిడ మీద 4 ఏళ్ల పిల్లోడి మీద నువ్వు యాసిడ్ తాగిస్తే, అంతకుముందు ఒకసారి మేడ మీదకి తీసుకెళ్లి రైలింగ్ మీద దగ్గర కూర్చోబెట్టిందంట. అంతకుముందు ఇంకొకసారి ఇంట్లో ఆ పిల్లోడి తోటి ఆడుకుంటున్నానని చెప్పి చిన్నపిల్లాడితోటి వాడి చేతులు పట్టుకొని వాడి మీద పడి వాడి చేతులు తిప్పటము అవి ఇవి చేస్తుంటే, ఏం లేదు మేము ఆడుకుంటున్నామని చెప్పిందంట. పాపం ఈ తల్లి కూడా ఏ మాటకా మాట బాగా చూసుకుంటుంది. ఏమవుతాడు, ఏం చేస్తుందో ఈ అమ్మాయి మీద డౌట్ ఉండి, ఇక చివరికి మొన్న ఈ యాసిడ్ తాగిచ్చిన తర్వాత నీకు ఇది తాగితే నీకు చాక్లెట్లు ఇస్తానని చెప్పిందంట. అయ్యేసరికి ఏం చేసింది ఈ అమ్మాయి పాపం, ఈ పిల్లోడు పాపం చాక్లెట్ ఇస్తుంది కదా అని తాగినట్టున్నాడు. బాగా అస్వస్థతకు గురయ్యేసరికి అసలు ఏం జరిగింది ఏంటి అని చూస్తే పెద్దమ్మో పిన్నో ఇలా పట్టించింది అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది. ఏదన్నా కానీ పేపర్లో చదివిన దాన్ని బట్టి పచ్చబొట్టు వేయించుకున్నాడు ఈ ముసలాయన, ఈ పిల్లల తాత అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద ఒక సంయమనంతో అందరి పిల్లల్ని సమానం అన్నట్లు చూస్తేనే ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అందరికన్నా, ఏది కొడుకులు కోడళ్ళు ఈ పిల్లల కన్నా నీ బుద్ధి సరిగా ఉండాలి కదా. అసలు నీ చర్యలే ఆమెని ఆ విధంగా అసూయ పొర్రాలుగాను ద్వేషపూరితంగా తయారు చేసింది. అందుకని ఈ ఘటన చూసైనా సరే సమాజంలో ఇంకెవరన్నా ఇలా ఉంటే గనక, నిజంగా ఉంటారండి, ఒకళ్ళ మీదే వాళ్ళు దృష్టి పెట్టుకుంటారు. ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళ మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి. ఆఖరి వాళ్ళను లేకపోతే ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు సంపాదించలేకపోతున్నారు అనుకోండి, ఫైనాన్షియల్గా వెనకబడ్డారనుకోండి, తల్లిదండ్రుల దగ్గర ఏదైనా కాస్త డబ్బులు ఉంటే వాళ్ళ పిల్లలు మంచి చెడులు చూడొచ్చు, తప్పులేదు. ఇక్కడ అలా కాదు. నువ్వు ప్రేమాభిమానాలు పంచే దగ్గర, పసిపిల్లల దగ్గర నువ్వు భేదం చూపిస్తే, వివక్ష చూపిస్తే ఆ పిల్లోడు ఎంత బాధపడతాడు అసలు? ఆ పిల్లోడికి కూడా చాలా కోపం ఉంటుంది ఈ పిల్లోడంటే. ఇప్పుడు ఎందుకండి మన ఇంట్లో పెంచుకునే కుక్కల్లోనే ఒక కుక్కని దగ్గరకు తీస్తే రెండో కుక్కకు బోల్డ్ కోపం వస్తుంది. అవి ఇప్పుడు పద్దాకా అమ్మ నీతోనే ఉంటుంది అని చెప్పి దీని మీద పోట్లాడతాయి వేరే కుక్కలు.
నోరు లేని జీవాలు అవే అలా ఉన్నప్పుడు నోరున్న మనుషులు, ఆలోచించగలిగే మనుషులు ఇంకెంత ఇదవుతారు. అందుకని దయచేసి ఏ తల్లులైనా సరే ఇద్దరు పిల్లల పట్ల ఇద్దరుంటే ఒకళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ ఇవి చూపించడం మానుకోవాలి. అలాగే అక్క చెల్లెళ్ళ మధ్యలో విభేదాలు కూడా రావడానికి ఈ తల్లిదండ్రుల ప్రవర్తన కూడా ఒక్కొక్కసారి కారణం అవుతుంది. అందుకని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా బాధ్యతగా ఉండాలి. ఇది వాళ్ళ బాధ్యత. అసలు ఒక ఇంట్లో ఉంచడం కూడా చాలా పొరపాటు. ఎవరింట్లో వాళ్ళని ఉంచేస్తే అయిపోయిండేది. ఉమ్మడి కుటుంబం అని పెట్టుకున్నప్పుడు నీకు ఉమ్మడి కుటుంబం మీద అంత ఇష్టం ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. నువ్వు పెద్దవాడివి కదా. ఇప్పుడు క్లాస్లో టీచర్కి పిల్లలందరూ సమానం అని ఎందుకు చెప్తారు చెప్పండి? అందరూ కలిసి ఉండాలి. టీచర్కి పిల్లలందరి పట్ల ఒకే భావన ఉండాలి అని. అందుకని ఏ రకంగా చూసినా ఇక్కడ ల్యాప్సెస్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే ఆ పెద్ద ఆయన దగ్గర కనిపిస్తున్నాయి. దానివల్ల ఆమె అలా తయారైంది. కానీ అతన్ని పనిష్ చేయలేము. నైతికంగా అతను తప్పు చేశాడు, ఈమె చట్టపరంగా తప్పు చేసింది. ఇప్పుడు ఈమెనే శిక్ష అనుభవిస్తుంది. ఇప్పుడు ఈమె చేసిన పని వల్ల ఇప్పుడు తన కొడుకు ప్రేమ దక్కట్లేదు అని ఈమె చేసిన దానివల్ల అసలు ఈమె ప్రేమ కూడా దక్కకుండా అయిపోతుంది. ఇప్పుడు కేసు అండి, అది చాలా పెద్ద కేసు అవుతుంది అది. ఇక వాళ్ళు ఇప్పుడు పిల్లల విషయం ఎట్లా ఉంటుందంటే కేసు పెట్టిన వాళ్ళు రాజీ పడతాన్నా రాజీ పడటానికి లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి కేసు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో మేము కంప్లైంట్ వాపస్ తీసుకుంటానంటే చట్టం ఒప్పుకొని సెక్షన్లు కొన్ని ఉన్నాయి, అలాంటి సెక్షన్ ఇది. అందుకని మరి ఆమె పరిస్థితి ఏంటో, రేపు ఆమె పిల్లల పరిస్థితి ఏంటో చాలా బాధాకరం ఇది. పైగా ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళింది అనుకోండి, ఈ పిల్లల గురించి పిల్లల్ని అంటారు బయట, వీళ్ళమ్మ జైలుకి వెళ్ళింది, వీళ్ళమ్మ జైలుకి వెళ్ళింది. మన సమాజం కూడా అట్లాంటిదే. అందుకని ఏ ఇంట్లో అయినా ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక దయచేసి జాగ్రత్తగా ఉండండి. పిల్లలందరినీ సమానంగా ప్రేమించండి. ఎవరన్నా ఒకవేళ పొరపాటున ఇలాంటి కాస్త అసూయ ద్వేషం ఉన్న వాళ్ళని ఎక్కువ దగ్గరకు తీయండి. అప్పుడు వాళ్ళు కూడా అందరితో కలిసిపోతారు. లేదు అనుకుంటే మీరే విభజించిన వాళ్ళు అవుతారు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.